పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం చదువుకుందాం. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లాని ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడసింహము వంటిది. ఆడసింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడి నేర్చుకొని మనుషులను భక్షించునదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతులో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. ఇది కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదే. వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశము అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచియుండిరి. ఉరినొగ్గగా అది వారి గోతులో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునంతకు తీసుకుని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికి వినబడకుండానట్లు వారు దానిని గట్టి స్థలమందు ఉంచిరి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చెవులు దానికి కలిగి ఉండెను. అది మేఘములు అంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రము చేత అది పెరికివేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చెవులు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను. అప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలంలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చెవులలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చెవ్వ ఒకటియు విడవబడలేదు. ఇదియే ప్రలాప వాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.